హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 28 చూసే ముందు పార్ట్ 27 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కార్ స్టార్ట్ చేసి రోడ్ మీదకి వచ్చిన వేద్కి నైనా ఏమైపోయిందో అనే ఆలోచన తప్ప ఇంకేమీ రాకపోతూ ఉంటే తన కోసం టెన్షన్ అంతకంతకు ఎక్కువై స్టీరింగ్ మీద పట్టు పెంచుతున్నాడు. స్టీరింగ్ మీద పట్టు పెంచినప్పుడల్లా చేతిలో బ్లీడింగ్ ఇంకా ఎక్కువైపోవడంతో అది స్టీరింగ్ మొత్తానికి కారు మొత్తాన్ని తడుపుతూ ఉంటే కొంతవరకు ఓర్చుకున్న వేద్ తను కొంతసేపటి తర్వాత నుంచి ఆ స్మెల్కి వామిటింగ్ సెన్సేషన్ రావడంతో వెంటనే పక్కనే ఉన్న చిన్న క్లినిక్కి వెళ్ళి కట్టు కట్టించుకొని అక్కడ నుంచి నేరుగా ఐజీ ఆఫీస్కి వెళ్ళాడు. క్లినిక్లో హ్యాండ్కి కట్టు కట్టించుకున్న వేద్ కారు నేరుగా ఐజీ ఆఫీస్ ముందు ఆగింది. వేద్ సెలబ్రిటీ కావడంతో అతను ఎవ్వరూ ఆపలేదు. పైగా వెంటనే ఐజీని మీట్ అవ్వడానికి అపాయింట్మెంట్ దొరికింది. వేద్ ఐజీ క్యాబిన్లో వెయిట్ చేస్తూ ఉంటే ఐజీ గారు వచ్చి, హాయ్ మిస్టర్ వేద్, ఏంటి ఇలా వచ్చారు అని అన్నాడు. వేద్ తన మొబైల్లో ఉన్న నయన ఫోటో తన డీటెయిల్స్ ఇచ్చి, తను నా భార్య, చిన్న ఇష్యూ అవ్వడంతో అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తనకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. తను అలిగి వెళ్ళిందా లేక బయటకు వెళ్ళినప్పుడు ఏమైనా జరిగిందా ఆర్ ఇంకేమైనా నాకు తెలియదు. నాకు తను ఎక్కడుందో వెతికి పెట్టండి సార్, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. కానీ ఇది మీడియా ముందుకు వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇది కొంచెం పర్సనల్గా జరగాలి అని అడగడంతో ఐజీ గారు ఆ డీటెయిల్స్ అన్నీ రాసుకొని అసలు ఏమైంది అని అడగడంతో తను నా మరదలు, ఇంట్లో అమ్మకి తనకి చిన్న క్లాష్, చిన్నప్పటి నుంచి మేనత్తవడం వల్ల ఆ గారాబంతోనే అరుచుకున్నారు. తర్వాత అలిగి వెళ్ళింది, 3 days అవుతుంది అని చెప్పాడు. ఐజీ ఓకే, అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను మీకు కాల్ చేస్తాను, మీరేం టెన్షన్ పడకండి. ఈ టైంలో మీలాంటి సెలబ్రిటీస్ ఇలా రోడ్డు మీద తిరగడం అంత సేఫ్ కాదు, మీరు వెళ్ళిపోండి, నేను ఒక టీంని అలాట్ చేస్తాను ఈ వర్క్ కోసం అని చెప్పడంతో వేద్ ఆయనకు థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చిన తర్వాత అయినా కూడా తన మనసు స్థిమితంగా లేకపోవడంతో తన కూతురు గుర్తొచ్చి మళ్ళీ వెంటనే ఇంటికి బయలుదేరాడు. తన ఇంటికి వెళ్ళేసరికి పాప ఉయ్యాల్లో పడుకొని నిద్రపోతూ ఉంటే ధరణి ఏడుస్తూ ఉంది. ధరణి గారిని ఓదారుస్తున్నాడు బాలాజీ గారు. ఇంట్లోకి వెళ్ళిన వేద్ తన పాప దగ్గరికి వెళ్ళి పాపను తీసుకొని భుజాన వేసుకొని కిందకు వెళ్ళిపోతూ ఉన్నాడు. బాలాజీ గారు ఎక్కడికి అన్నట్టు చూస్తూ ఉంటే ధరణి మాత్రం వేద్ వెనకే పరిగెత్తుకుంటూ వచ్చి, దాన్ని ఈ టైంలో ఎక్కడికి తీసుకెళ్తున్నావు కన్నయ్య అని అరవడంతో వేద్ వెనక్కి తిరిగి, నా భార్య లేని ఇంట్లో నేను ఉండన్నానా, తను ఎప్పుడైతే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడుతుందో అప్పుడే నేను వస్తాను అని మరో మాట మాట్లాడకుండా పాపను తీసుకొని నేరుగా అతను కొన్న ఫ్లాట్కి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా అదే టైంకి అతనికి శర్వ కాల్ చేస్తూ ఉండడంతో కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు బాస్ అని అన్నాడు. శర్వ ఏమైనా తెలిసిందా అని అడిగాడు. పూడుకుపోతున్న గొంతుతో, నథింగ్, ఐజీ గారికి పర్సనల్గా కంప్లైంట్ ఇచ్చాను అని అంటే శర్వ కూడా బాధపడుతూ రేపు మార్నింగ్ కలుస్తాను అని అంటే ఓకే అని కాల్ కట్ చేశాడు. ఆ రోజు పాపని ఫ్లాట్లో పడుకోబెట్టి పాపని చూసుకుంటూ రాత్రంతా గడిపేసిన వేద్కి పొద్దున్నే పాప లేవడమే ఏడుస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటికే పక్క తడిపేసింది. వేద్కి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. అట్లీస్ట్ అక్కడ ఇంటి దగ్గర ఉన్న ఆదమ్మన్న ఉండేది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటో అర్థం కాక ఫ్లాట్ వాచ్మెన్ వాళ్ళ వైఫ్ కోసం కాల్ చేశాడు. ఆవిడ పొద్దున్నే వేరే ఇంటికి పనికి వెళ్తుంది కాబట్టి కుదరకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక వెంటనే నవ్యకి కాల్ చేసి, ఓసారి నేను చెప్పిన అడ్రస్కి రాగలవా అని అడగడంతో నవ్య శర్వకి ఆ విషయం చెప్పింది. శర్వ కూడా ఏదైనా ఇంపార్టెంట్ విషయం అయి ఉంటుందేమోనని నవ్యని తీసుకొని వేద్ ఫ్లాట్కి స్టార్ట్ అయ్యాడు. ఆ ఫ్లాట్ కాలింగ్ బెల్ మోగడంతో నవ్య వచ్చింది అనుకుని వెంటనే డోర్ ఓపెన్ చేసిన వేద్కి షాక్ కొట్టినట్టయింది. నవ్య మెడలో తాళి పక్కన శర్వని చూసేసరికి బ్లాంక్ ఫేస్తో వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటే శర్వ నవ్య భుజం చుట్టూ చేయి వేసి, తప్పలేదు బాస్ అని అనడంతో శర్వని హగ్ చేసుకొని ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ అని అన్నాడు. నవ్యని ఇబ్బందిగా చూసి కంగ్రాచులేషన్స్ అని చెప్పాడు.
నవ్య కూడా తలదించుకొని ఇబ్బందిగా థ్యాంక్ యూ వేద్ గారు అని అంది. ఇంతలో పాప క్యారం అన్న సౌండ్ వినపడడంతో నవ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి తన డైపర్ ఫుల్ అయ్యి ఓవర్ఫ్లో అయ్యి చికాకుకి ఏడుస్తూ ఉంటే వెంటనే పాపకు కావాల్సినవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి పాపని ఫ్రెష్ చేయడానికి తీసుకువెళ్ళింది. సర్వ నువ్వేంటిక్కడ అని అడగడంతో జరిగిన విషయం మొత్తం చెప్పాడు. ఆ రోజు మొదలు 2 నెలల పాటు ఇద్దరు పిచ్చి వాళ్ళలా వెతకని రోడ్డు లేదు, వెతకని రాష్ట్రం లేదు. సౌత్ ఇండియా మొత్తం జల్లెడ పట్టి నార్త్ ఇండియా మొత్తం తెలిసిన వాళ్ళ ద్వారా డబ్బులిచ్చి మొత్తం జల్లెడ పట్టించారు. కానీ నయన గురించి ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకకపోవడంతో అప్పటి వరకు చాక్లెట్ బాయ్లో ఉండే వేద్ రఫ్గా అయిపోయాడు. ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నాడు. పాప బాధ్యత పూర్తిగా నవ్య మీద వదిలేశాడు. తల్లిదండ్రులను తమ్ముణ్ణి ఎవ్వరిని చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. సర్వతో తప్ప ఎవ్వరితో మాట్లాడడం లేదు. అతని పరిస్థితి అలాగే కంటిన్యూ అయితే ఏమైపోతాడో అని భయం వేసిన సర్వ తనని మార్చాలనుకొని ఆ రోజు సాయంత్రం వేద్ దగ్గరికి వెళ్ళి కూర్చొని నేను నవ్య అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నాం వేద్ అని అన్నాడు. వేద్ ఎందుకు అన్నట్టు అయోమయంగా శర్వ వైపు చూస్తే శర్వ చిన్న పనుంది అని అన్నాడు. వేద్ ఇబ్బందిగా పాపకి నవ్య బాగా అలవాటైపోయింది కదా అని అన్నాడు. వెంటనే శర్వ ఎప్పుడు నవ్య పాపని చూసుకోవాలంటే తనకి కుదరదు, మాకు మ్యారేజ్ అయింది, మాకు పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది కదా, 24 అవర్స్ నీ బేబీని కేర్ చేయడం నా వైఫ్కి కుదరని పని, ఎలాగూ షూటింగ్స్ కూడా లేవు కదా, నీ బేబీని నువ్వే కేర్ చేసుకో, ఇన్ కేస్ నైనకి ఏమైనా అయ్యి తను లైఫ్ లాంగ్ తిరిగి రాకపోతే నువ్వు నీ బేబీకి దూరంగా ఉంటే తను కూడా నీకు దూరం అయిపోతుంది, నీ బేబీ నీకు దగ్గర కావాలనుకుంటే స్టే విత్ హర్, తనని నీతోనే ఉంచుకొని తనను ఇక నుంచి జాగ్రత్తగా చూసుకో, మీ పాపని నువ్వు చూసుకోవడం అది పెద్ద టాస్క్ కాదు కదా, షీఈ్ యువర్ డాటర్ నాట్ నవ్యాస్ ఆర్ మైన్ అని కటువుగానే చెప్పాడు శర్వ. పొద్దున్నే తన ఫ్లాట్లో మొద్దు నిద్రపోతున్న ఇంద్ర మొబైల్ ఆగకుండా రింగ్ అవుతోంది. సరిగ్గా ఆగిపోతుంది అనగా ఫోన్ లిఫ్ట్ చేసి మత్తుగా హలో ఎవడ్రా పొద్దున్నే అని అనడంతో అటుపక్క నుంచి ఏం విన్నాడో కానీ కార్ కేసు తీసుకొని హాస్పిటల్కి బయలుదేరాడు. కరెక్ట్గా ఆ ముందు రోజు ఇండియాలో నవ్య శర్వ ఇద్దరు కలిసి అబ్రాడ్ వెళ్ళిపోయారు. పాప కంప్లీట్గా వేద్ హ్యాండ్లోకి వచ్చేసింది. వేద్ నయన ఫోటో చూస్తూ ఈజీ చైర్లో కూర్చొని ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటే పాప ఉయ్యాల్లో నిద్రపోతూ ఉంది. అలా కొంత సమయం తర్వాత పాప లేచి ఉయ్యాల్లో కూర్చొని ఏడుస్తూ ఉన్న 5 నిమిషాల వరకు పట్టించుకొని వేద్ 6వ నిమిషంలో నవ్వి లేదని గుర్తు వచ్చి లేచి వెళ్ళి పాపని ఎత్తుకున్నాడు. పాప అయినా ఏడవడం ఆపకపోతూ ఉంటే ఆకలేకి ఏడుస్తుందేమోనని పాలు పట్టించాడు. అయినా కూడా ఏడవడం ఆపలేదు. వేద్ పాపని ఏమైంది మా అంటే స్నిగ్ధ వచ్చి రాని మాటలతో దాదా మమ్మ మమ్మ అని ఏడవడం స్టార్ట్ చేసింది. వేద్ పాపని తన గుండెల కదుముకొని మమ్మ వచ్చేస్తుంది మా బయటికి వెళ్ళింది అని సముదాయిస్తూ ఉంటే పాప ఏడుపు అంతకంతకి ఎక్కువైపోతుంది. అందులో పాపకి డైపర్ కూడా వేయకపోవడం వల్ల తన మీద టాయిలెట్ పోసింది. వేద్కి ఎక్కడ లేని చిరాకు వచ్చి గట్టిగా ఏయ్ ఒంటి మీద టాయిలెట్ పోస్తాడంటే అని గట్టిగా ఒక్కరుపరిచాడు. వెంటనే తను ఏం చేశాడో గుర్తుకు వచ్చి షిట్ అనుకుంటూ పాప వైపు చూసేసరికి పాప నెమ్మదిగా కళ్ళు తెరయడం మొదలుపెట్టింది. ఆ కండిషన్లో పాపని ఎలా నార్మల్ చేయాలో తెలియక స్నిగ్ధ మా బేబీ అని తన చేతిని పట్టుకుంటూ ఉంటే అప్పటికే తన నోట్లో నుంచి నొరగ రావడం స్టార్ట్ అవ్వగానే వేద్ చేతులు వణకడం మొదలయ్యాయి. వేద్కి ఇలాంటి సిచ్యువేషన్లో తను ప్యానిక్ అయిపోతాడు. తర్వాత లైట్గా మైగ్రేన్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాడని తను కంప్లీట్గా వీక్ అయిపోతాడని తెలిసి స్నిగ్ధ వైపు చూడకుండా స్నిగ్ధ అని గట్టిగా హోల్డ్ చేసి వెంటనే అక్కడి నుంచి తన కారు తీసుకొని నేరుగా హాస్పిటల్కి వెళ్ళాడు. వేద్ చేతిలో ఉన్న పాపని చూడటంతోనే రిసెప్షనిస్ట్ వెంటనే ఎమర్జెన్సీ వార్డ్ రెడీ చేయించి రిషికి కాల్ చేయడంతో రిషి స్పీడ్గా వచ్చి వేద్తో ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన చేతుల్లో ఫిట్స్తో నొరగలు కక్కుతున్న స్నిగ్ధను తీసుకొని
తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కష్టంగా నార్మల్గా నిలబడిన వేద్ నెమ్మదిగా కింద పడిపోతూ ఉంటే రిషి ఫ్రెండ్ వచ్చి పట్టుకొని వేద్ని తీసుకెళ్ళి తన కాన్షియస్లోకి రావడానికి ఒక ఇంజెక్షన్ చేసి అలా బెడ్ మీద పడుకోబెట్టాడు. 5 నిమిషాల తర్వాత లేచిన వేద్ వెంటనే లేచి పాపని ఎక్కడైతే వార్డులో ఉంచారో అక్కడికి వెళ్ళేసరికి అది ఇంటెన్సివ్ కేర్ యూనిట్. అక్కడికి వెళ్ళేసరికి పాపకి ఆక్సిజన్ మాస్క్ పైపుల మధ్యలో చలనం లేకుండా పడి ఉంటే వేద్ కళ్ళలో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటే అక్కడి వార్డులోకి వెళ్ళే వాళ్ళని ఏమైంది అని అడుగుతూ ఏడ్చేస్తున్నాడు. రిషి ఫ్రెండ్ ఎప్పుడు పాపను ట్రీట్ చేస్తున్న డాక్టర్ రిషిని ఇష్టం వచ్చినట్లు తిట్టడం మొదలుపెట్టాడు. పాప కండిషన్ తెలిసి కూడా తన సిచ్యుయేషన్ ఎందుకు అంత కాంప్లికేట్ చేస్తున్నారు, పాపని ఎందుకు అలా పట్టించుకోకుండా వదిలేస్తున్నారు, ఇప్పుడు అనుభవించండి. పాప సిచ్యువేషన్ కంప్లీట్గా మన హ్యాండ్స్లో లేదు. ఏదైనా మిరకిల్ జరిగితే తప్ప లేకపోతే పాప క్యూర్ అవ్వడం అనేది జరగని పని అని అరుస్తూ ఉన్నాడు. ఆ మాట విన్న వెంటనే తల పట్టుకొని అతని దగ్గరికి వెళ్ళి నా పాపకి ఏమైంది అని పూడుకుపోతున్న గొంతుతో అడిగాడు వేద్. వేద్ని చూసిన డాక్టర్, ఓ మీ పాప 2 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చిందా మీకు? మీ పాపకి ఏం కాలేదు, ఇంకా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టదులేండి. ఏమైనా అయితే ఈసారి ఖచ్చితంగా ఇంటికి తీసుకువెళ్ళే పని ఉండదు అని కటువుగా అనడంతో వేద్ సీరియస్గా అతని కాలర్ పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు అని గట్టిగా అడిగాడు. ఆ డాక్టర్ కూల్గా వేద్ చేతులు విడిపించుకొని ఈ విషయం మీ మిస్సెస్కి తెలుసు, ఈ మ్యాటర్ తనకి 100 సార్లు చెప్పా చాలా కేర్గా చూసుకోమని, అయినా కూడా చూసుకోలేదు. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు, అంతకు మించి ఏమీ లేదు. దేవుడి మీద నమ్మకం ఉంటే దండం పెట్టుకోండి, అంతకు మించి నేను చెప్పలేను అని అక్కడ నుంచి వెళ్ళిపోతే రిషి అసహ్యంగా వేద్ వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వేద్ మాత్రం లోపల కనిపిస్తున్న పాపని చూస్తూ ఉంటే అదే వయసులో అలాంటి పరిస్థితిలో ఉన్న నయన రూపం కళ్ళ ముందు కదిలేసరికి మరోసారి అతని కన్నీళ్లు కళ్ళు దాటాయి. హాస్పిటల్కి వెళ్ళిన ఇంద్ర నేరుగా నయన ఉన్న క్యాబిన్లోకి వెళ్ళాడు. కళ్ళు మూసుకొని ఉన్న తన దగ్గరకు వెళ్ళి తన తల మీద చేయి వేసి అప్పటికే కట్లు తీసేసి ఉండడంతో నిర్మలంగా కనిపిస్తూ అక్కడక్కడ కొన్ని కుట్లతో ఉన్న నయన మొహాన్ని పరిశీలనగా చూస్తూ మిస్ అని నెమ్మదిగా కదిపాడు. ఎక్కడో సౌండ్ వినపడడంతో కనుబొమ్మలను అల్లల్లాడిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచిన నయనకి తన ఎదురుగా ఇంద్ర తనని చూస్తూ ఉండడంతో నయన కూడా అతన్ని చూసి చిన్నగా స్మైల్ ఇచ్చి మళ్ళీ కళ్ళు మూసుకుంటే ఇంద్ర తన పక్కన కూర్చొని కళ్ళు మూయకండి అని స్టెప్ తీసుకొని తన పరిస్థితిని చూస్తూ హార్ట్ బీట్ చెక్ చేశాడు. అంతా నార్మల్గా ఉండడంతో హౌ డు యూ ఫీల్ అని అడిగాడు. దానికి నయన బాగానే ఉన్నా అన్నట్టు తల ఊపడంతో ఎక్కడైనా పెయిన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంజెక్షన్ వేయనా అని అడిగాడు. నయన బెదురుగా వద్దు అన్నట్లు చూసి ఇంద్ర ముఖాన్ని సరిగ్గా చూడలేక మళ్ళీ కళ్ళు నులుముకుంది. వాట్ హ్యాపెన్ అని అడగడంతో తనకి ఏం మాట్లాడాలో అర్థం కాక కళ్ళ మీద చేయి పెట్టి ఇంద్ర వైపు చూపిస్తూ చెయ్యి ఊపింది. ఇంద్ర తనకి సరిగ్గా కనిపించడం లేదు అన్నట్లు సైగ చేసింది. ఇంద్రకి డౌట్ వచ్చి తను మాట్లాడడానికి రావట్లేదేమోనని వెంటనే తన్ని వోకల్ టెస్ట్ చేయించమని ఈఎన్టీని పిలిపించాడు. ఈఎన్టీ స్పెషలిస్ట్ వచ్చి నయనని చెక్ చేసి అంత క్లియర్గా ఉంది అనుకున్నాక నయన పక్కన కూర్చొని తన థ్రోట్ మీద ప్రెషర్ ఇస్తూ నయనతో ఇంగ్లీష్లో మిస్ మీకు వోకల్ కార్డ్ ఏం దెబ్బతినలేదు, యూ కెన్ స్పీక్ అని అన్నాడు. అయినా కూడా నయన ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక డమ్గా చూస్తూ ఉంటే ఇంద్ర వెళ్ళి నయన చేయి పట్టుకొని హే క్యూటీ ఆర్ యూ ఓకే, గొంతు ఏమైనా నొప్పిగా ఉందా, అందుకే మాట రావడం లేదా అని అడిగాడు. నయన అదేం లేదు అని ఆశ్చర్యంగా తను మాట్లాడిన మాటని గుర్తు తెచ్చుకొని ఇంద్ర వైపు చూస్తూ ఉంటే ఇంద్ర చిన్న నవ్వు నవ్వాడు. ఆ పక్కన ఉన్న డాక్టర్ ఓ మీ మదర్ టంగ్ తెలుగా అని నవ్వితే తను మాట్లాడినది తెలుగు అని అప్పటిదాకా రికగ్నైజ్ చేయని నయన అవును అని తల ఊపింది. ఆ డాక్టర్ ఓకే మీ పేరేంటి అని అడగడంతో నయన అయోమయంగా ఇంద్ర వైపు చూస్తోంది. ఇంద్రకి నయన బిహేవియర్ మీద ఎందుకో డౌట్ వచ్చి డాక్టర్ తనని మీ దగ్గరికి మళ్ళీ తీసుకొస్తాను,
అని చెప్పి వెంటనే న్యూరాలజీ డిపార్ట్మెంట్కి తీసుకువెళ్ళాడు. అక్కడ తనకి చెకప్స్ అన్నీ అయ్యేసరికి వాళ్ళకి తెలిసింది ఒక్కటే, నయన కంప్లీట్గా తన పాస్ట్ని మర్చిపోయిందని. పాస్ట్కి సంబంధించిన జ్ఞాపకాలు ఆల్మోస్ట్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయాయి. మ్యాక్సిమం తన గత సంఘటనలు మళ్ళీ మొత్తం రీకలెక్ట్ చేసిన తర్వాత కూడా గుర్తు రాకపోవచ్చు అని అనుకున్నారు. కానీ ఏదైనా తన మనసుకు నచ్చిన వ్యక్తిని చూస్తే లేదా వారితో గడిపితే గుర్తొచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తేల్చి చెప్పేశారు. అండ్ తనకి ఇప్పుడు కమ్యూనికేషన్ కూడా చాలా ప్రాబ్లం అవుతుందని, తన గతంతో పాటు మాట్లాడడం కూడా అంటే భాష కూడా మర్చిపోయిందని, తను పుట్టిన బిడ్డతో సమానమని చెప్పడంతో అందుకే తను మాట్లాడలేకపోయిందని అర్థం చేసుకున్న ఇంద్ర థ్యాంక్ యూ అని చెప్పి తనను ఎప్పుడు డిశ్చార్జ్ చేయొచ్చు అని అడగడంతో ఇంకొక 2-3 డేస్ అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత తనని తీసుకువెళ్ళమని చెప్పారు. అక్కడ నుంచి అతను నేరుగా నయనని తీసుకొని ఆఫ్థమాలజీ డిపార్ట్మెంట్కి తీసుకువెళ్ళి, అతను కూడా ఆఫ్థమాలజిస్ట్ కావడంతో తనకి సైట్ ఏ రేంజ్లో ఉందో తెలిసి దానికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉందని, ఎలానో హాస్పిటల్లోనే ఉంది కాబట్టి ఆపరేషన్ చేసేస్తే అంత సెట్ అవుతుంది అని చెప్పి దానికి ప్రొసీజర్ స్టార్ట్ చేశాడు. పాపని అలా గ్లాస్ డోర్లో నుంచి చూస్తున్న వేద్కి తన చిన్నతనంలో నయన పరిస్థితి కూడా అదే కావడంతో ఆ రోజు సంఘటన అతని కళ్ళ ముందు మెదిలింది. వాళ్ళ మేనత్త కడుపుతో ఉన్న దగ్గర నుంచి అభినయ వేద్ తన పేరు కాబట్టి కడుపులో ట్విన్ బేబీస్ ఉన్నారని తెలిసిన వేద్ అప్పటి నుంచి ఒక పాప పేరు అభి అని, ఇంకొక పాప పేరు నయన అని పెట్టేసుకున్నాడు. వేద్ వాళ్ళ మేనత్త, ఎందుకురా అభి నయన అని పెట్టావు, అది ఒకే ఆడపిల్ల ఉంటే ఏం చేసేవాడివి అని అడిగితే, ఒక్క ఆడపిల్ల అయితే అభి అని పిలిచేవాడినత్త, ఎందుకంటే నన్ను వేద్ అంటారు కాబట్టి అభి అని నా పేరులో ముందే వస్తుంది కదా, నా పేరు నా మరదలి పేరు సేమ్, ఫస్ట్ పాప అభి, రెండో పాప నయన అని తన ముద్దు ముద్దు మాటలు చెప్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా అతని ముద్దు మాటలకు నవ్వేశారు. అప్పుడు బాలాజీ గారు, ఒకవేళ ముగ్గురు పుడితే ఏం చేస్తావు అని అడిగితే, అభి నయన వేద అని ముగ్గురికి పెట్టుకుందాం అని కిలకిలా నవ్వేశాడు. స్వరూపం మురిసిపోతూ మా అల్లుడు బంగారం అంటూ ముద్దు చేసింది అల్లుడిని. అలా 2 రోజుల తర్వాత డెలివరీ అయిన స్వరూపకి 2 ఆడపిల్లలు పుట్టారు. వేద్ ఆనందం అంతా ఇంత కాదు. రిషి నెలల పిల్లడే కావడంతో వాడికి పెద్దగా ఊహ తెలియదు. కానీ వేద్కి 5 ఏళ్ళు ఉండడంతో అంత బాగానే తెలుసు. కానీ అప్పుడే ముందు పుట్టిన పాప చనిపోయింది అని, తర్వాత పుట్టిన పాప బ్రతికింది అని చెప్పడంతో, అంటే అభి చనిపోయి నయన బ్రతికింది అని ఆ బుల్లి మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. అది కూడా నయన పేగు అభి మెడకు చుట్టుకోవడం వల్ల చనిపోయింది అని తెలియడంతో బుల్లి నయన మీద కోపం వచ్చింది. ఆ వయసులో ఏది తప్పు ఏది రైట్ అని నిర్ధారించుకునే మెచ్యూరిటీ లేని వేద్ నయన వల్లే అభి చనిపోయిందని తన మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకే చిన్నప్పటి నుండి తనని దూరం పెట్టి కొట్టేవాడు. అలా 2 సంవత్సరాల తర్వాత వేద్ 3rd క్లాస్ చదువుతూ ఓ సాయంత్రం పూట నయనతో ఆడుకోవడానికి వెళ్తే నయన పక్కింటి పిల్లలతో ఆడుకుంటూ వేద్ని తోసేసింది. వేద్ ఒక దెబ్బ కొట్టగానే ఇలానే ఫిట్స్ వచ్చి హాస్పిటల్ పాలైంది. తన వల్లే నయన అలా అయిందని వేద్ చాలా ఏడ్చాడు. ఆ తర్వాత నయనకి సారీ చెప్దామని వెళితే నయన అప్పుడే నోటి నిండా వచ్చిన పళ్ళతో వేద్ని కొరికేసరికి వేద్ చేతి నుండి రక్తం కారిపోయింది. మొదటిసారి వేద్కి ఓసీడీ ఉందని బయటపడింది. ఆ తర్వాత నయనను చూస్తేనే భయపడేవాడు. ఆ సంఘటనలన్నీ కళ్ళ ముందు మెదిలి అతని పెదవుల మీద చిన్న చిరునవ్వు విరిసి అది క్షణాల్లోనే విరక్తి నవ్వుగా మారి రగులుతున్న గుండెతో లోపల ఉన్న స్నిగ్ధని చూశాడు. అలా పడి ఉన్న స్నిగ్ధని చూడగానే అతనికి అంత తల తిరుగుతూ ఉంటే నెలకొకసారి 3 నెలలకు ఒకసారి స్నిగ్ధని ఇలా తీసుకొని హాస్పిటల్కి పరిగెట్టిన నయన మానసిక స్థితి ఎలా ఉండేదో అని ఊహించుకునేసరికి తప్పు చేశాను అన్న భావన బలంగా మొదలైంది వేద్లో. మరి ఇప్పుడు నయన పరిస్థితి ఏమిటి? గతాన్ని పూర్తిగా మర్చిపోయిన నయన
ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? చిన్నారి స్నిగ్ధ ప్రమాదం నుంచి బయటపడుతుందా? వీరి ముగ్గురి జీవితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.